బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనము వలన తాడికొండ నియోజకవర్గ మండలాలలో జనజీవనం స్తంభించిపోయింది. తాడికొండ, తుళ్ళూరు మండలాలలో లోతట్టు ప్రాంతం జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు నీట మునిగి గ్రామాలలో రోడ్ల వెంట మోకాలి లోతు నీళ్లు ప్రవహిస్తుంది. పాఠశాల విద్యార్థులకు శనివారం ప్రభుత్వం సెలవును ప్రకటించింది. అమరావతి రాజధాని లోతట్టు ప్రాంతం అంతా నీట మునిగిపోయింది. పెదపరిమి, తుళ్ళూరు గ్రామాల మధ్య ప్రవహించే కోటేళ్ల వాగు పొంగి ప్రవహిస్తూ గుంటూరు, తుళ్ళూరు మండలాలకు రాకపోకలను నిలిపివేసింది. చెరువులను, వాగులను తలపించేలా గ్రామాలలోని డ్రైనేజీలు పొర్లి రోడ్లపై ప్రవహిస్తూ ఉన్న పరిస్థితి ఏర్పడింది. తాడికొండ, తుళ్ళూరు మండలాలలో వేల ఎకరాల ప్రతి పంట నీట మునిగిపోయింది. తుళ్ళూరు గ్రామ భారతీయ జనతా పార్టీ గ్రామ అధ్యక్షుడు సరిపూడి సాంబశివరావు దాదాపు 40 ఎకరాల ప్రతి పంటను వేసి నీట మునిగిన పంటను చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవించుకుంటున్నాడు. నా పేరు సరిపూడి సాంబశివరావు అండి. పెద్దపరిమి బీజేపీ పార్టీ మండల ఉపాధ్యక్షుడు మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నరేంద్ర మోదీ గారికి, అలాగే కూటమి ప్రభుత్వానికి నేను 40 ఎకరం పని చేశాను. 20 లక్షల రూపాయలు తీసి అప్పు తెచ్చి పెట్టుబడి మొత్తం పెట్టాను. కాపు తీరికి వచ్చే వరకే నిన్న పొద్దుటాలు బట్టి దాకా ఎడతెరపు లేకుండా వాన పడింది కాబట్టి నేను వచ్చి ఇంకా కళ్ళమ్మ నీళ్ళే పెట్టుకున్నాను. అందుకని మన అధికారులని మన చాలకు వచ్చి చూసి 15,000 నుంచి 20,000 వరకు ఎకరానికి ఇస్తేనే మేము బతకగలుగుతాము. లేకపోతే ముందు గుడ్డు తీసుకొని చచ్చిపోయే స్థితిలోకి వచ్చాము. నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియపరుస్తున్నాము.